అనుకున్నాం. ఒక కుటుంబం పేద కుటుంబం, ఒకటి రిచ్ కుటుంబం అయిందనుకోండి. పేద కుటుంబంలో అన్నదమ్ములు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. పెద్ద కుటుంబంలో అన్నదమ్ములు తండ్రి పెంచి పెద్ద అయిన తర్వాత ఒక నలుగురు కొడుకులైతే అందరూ ఇద్దరు కొడుకులు నేను డబ్బులు బాగా సంపాదించావు, మీతో మాకు సంబంధం లేదని బయటికి వెళ్ళిపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుందో మా సినిమా ఇండస్ట్రీ కూడా అట్లానే అయిపోయింది. ఎవరైతే పెరుగుతున్నారో సినిమా ఇండస్ట్రీ ద్వారా వాళ్ళ నలుగురు ఒకటయ్యి ఇది కేవలం బిజినెస్తో ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే భగవంతుడు గాలి నీరు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మనం అందరం పీల్చుకుంటున్నాం. అదే వీళ్ళ చేతిలో ఒకటి వాళ్ళ ఆక్సిజన్ కూడా మనకు రానియకుండా కొని మేము నలుగురే బతకాలంటారు ఈ గిల్డ్ అనేవాళ్ళు. గిల్డ్ అనేది ఒక విష పురుగు, విష సంస్కృతి. నేను గవర్నమెంట్కి కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ విష సంస్కృతి పోషించే సినిమా పెద్దల్ని గవర్నమెంట్ ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండగా. మీకు ఓట్లేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే. కానీ మీరు గెలిచిన తర్వాత ఈ పెద్ద నిర్మాతలు వెనక తిరగటం, పెద్ద నిర్మాతల మీద ఫోటోలు దిగటం, ముఖ్యంగా ఈ గిళ్ళోళ్ళ మీద ఫోటోలు దిగటం గవర్నమెంట్ చేసేది మంచి పద్ధతి కాదు. సార్ శ్రీనివాసరావు గారు, చిన్న సినిమాకి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అసలు ఎంత బడ్జెట్ వరకు ఉంటే చిన్న సినిమా? దాని పారామీటర్స్ ఏంటండి? అసలు వేళ కొన్ని సినిమాలు చిన్న సినిమాగా స్టార్ట్ చేసినవి పెద్ద అయిపోయినవి కూడా ఉంటున్నాయి. దీనికి నిర్వచనం చెప్పండి, కరెక్ట్ నిర్వచనం. యాక్చువల్గా పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ కరెక్ట్గా తీస్తే 30 రోజులు కాల్ షీట్స్ చాలండి హీరోయి. ఇప్పుడు మీరు చూడండి, వెనక విశ్వనాథ్ కానీ, ఎంఎస్ విశ్వనాథన్ కానీ లేకపోతే చక్రవర్తి గారు కానీ మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక పాట హాఫ్ డేలో కంప్లీట్ చేశారు. 3 పాటలు ఒక సినిమాకి 6 పాటలు ఉంటే 3 రోజుల్లో కంప్లీట్ అయిపోయాయి. అక్కడే డైరెక్టర్, అక్కడే ప్రొడ్యూసర్, అక్కడే స్టోరీ రైటర్, అక్కడే లిరిక్ రైటర్, అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం ఇవన్నీ వచ్చేసి అసలు డైరెక్టర్కి ఆ సినిమా ఏదో వచ్చిందో తెలియదు, ఆ పాట బయటకి ఏదో వచ్చిందో తెలియదు, ప్రొడ్యూసర్కి తెలియదు, ఎవరికి తెలియదు. అట్లా అయిపోయింది అధునాతన మ్యూజిక్ వలన. పాత పద్ధతిలో చేసినప్పుడే క్వాలిటీ పిక్చర్ సాంగ్స్ వచ్చాయి. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడ ఏ పెళ్ళికి వెళ్ళినా పాత సినిమాల పాటలు వినపడతాయి కానీ కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వల్ల ఈ అధునాతన పద్ధతుల వలన క్వాలిటీ తగ్గిపోయింది. 30 రోజులు చాలండి ఏ సినిమా షూటింగ్ చేయాలన్నా. ఉదయం 7 గంటల కాల్ షీట్ వేసుకొని రాత్రి 6 దాకా చేస్తే క్వాలిటీ పిక్చర్ ఖచ్చితంగా వచ్చింది. అంతేగాని మీరు 2 గంటలకు వేసుకొని కాల్ షీట్ వేసుకొని ఒక 2-3 గంటలు చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదంటే అది కరెక్ట్ కాదు.